హాయ్ ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు అందుతా ఉంది. దీని మీద మనకి తెలిసిన విషయమే. కొన్ని లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూసే లక్షల మంది అభ్యర్థులు టెట్కి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, ఎన్సీఆర్టీ నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము టెట్ ఎగ్జామ్కి కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని నిర్దిష్టమైన విధి విధానాలను ప్రకటించాల్సి ఉంది అని. సో యాక్చువల్గా ఈ విధి విధానాలు ఎందుకు మార్పు చేయాలంటే ఎన్సీఆర్టీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. టెట్ పేపర్ 1 ఎవరు అర్హులు, పేపర్ 1కి ఎవరు అర్హులు, పేపర్ 2కు ఎవరు అర్హులు, పేపర్ 1 అండ్ 2 రాయడానికి ఎవరు అర్హులు, దీని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాల్సి ఉంది అనమాట. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వము ఒక అప్డేట్ ఇచ్చినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో ఇది మనం ఇప్పుడు చర్చిద్దాం. ఎవరు పేపర్ 1 రాయాలి, పేపర్ 2 ఎవరు రాయాలి, లేదా 2 పేపర్లు ఎవరు రాయొచ్చు అన్న విషయాల్ని ఇప్పుడు మనం ఇక్కడ చర్చిద్దాం. అయితే వాటిని చెప్పే ముందు ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ నా ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి, ఎవరైతే ఈ యొక్క డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో. ఎందుకంటే ప్రతిరోజు నేను డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్, నేను అప్డేట్ చేసినప్పుడు మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు కూడా ఆ యొక్క అప్డేట్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా మీ ముందుకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. అయితే ఇక్కడ మనం గమనిస్తే మనకు వచ్చినటువంటి పేపర్ న్యూస్ ఏంటంటే, టెట్ కోసం లక్షల మంది ఎదురుచూపు. సో రాష్ట్రంలో 2017 తర్వాత టెట్ నిర్వహించలేదు, ఇదే మనందరికీ తెలిసిన విషయమే. టెట్ పేపర్ 1 ఉత్తీర్ణులైన వారు సుమారు 70,000 మంది. పేపర్ 2లో అర్హత సాధించిన వారు లక్ష మంది వరకు ఉన్నారు. గతంలో టెట్ క్వాలిఫై కానీ 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సు చేసిన వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. చూడండి, ఎంత మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం, లక్షల మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాగా టెట్ నిర్వహించాలంటే కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే దీనికోసం విద్యాశాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. గతంలోని పద్ధతి ప్రకారం డిఈడి చేసిన వారు పేపర్ 1, బిఈడి చేసిన వారు పేపర్ 2 రాయడానికి అర్హులు. ఇది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అన్నమాట, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సిస్టమ్. అయితే ఇప్పుడు ఎన్సీఆర్టీ కొత్త మార్గదర్శకాల ప్రకారము బిఈడి చేసిన అభ్యర్థులు టెట్ పేపర్ 1, పేపర్ 2 రాయడానికి అర్హులు. సో బీఈడి చేసిన అభ్యర్థులు ఇప్పుడు ముందున్నటువంటి టెట్ ఎగ్జామ్ రూల్స్ ప్రకారము ఒకటే రాయాల్సి ఉంది, పేపర్ 1 ఒకటే. కానీ ఇప్పుడు ఎన్సీఆర్టీ సడలించినటువంటి ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారము ఇప్పుడు బీఈడి చేసిన అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2 రెండు రాయడానికి అర్హత ఉంది అనమాట. సో ఈ మేరకు ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి వెలువడిన తర్వాతే టెట్ షెడ్యూల్ ప్రకటించాలి. సో కాబట్టి నేను ఇప్పుడు దాకా చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి టెట్ రూల్స్ని కొన్ని మార్పులు చేయాలి, కొన్ని చేర్పులు కూడా చేయాలి. సో మార్పులు చేయడం అన్నది, ఇంతకుముందు బీఈడి వారు ఓన్లీ పేపర్ 1 రాసేవాళ్ళు, పేపర్ 1కి అర్హత ఉండేది. కానీ ఇప్పుడు ఎన్సీఆర్టీ మార్గదర్శకాల ప్రకారం బీఈడి వాళ్ళు రెండు పేపర్లు రాయడానికి అర్హత ఉంది. సో ఈ యొక్క చేంజ్ని, ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో మార్పు చేసి తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఆ తర్వాతే టెట్ షెడ్యూల్ ప్రకటించాలి. ప్రస్తుతం డిఈడి 2వ ఏడాది విద్యార్థులకు ఇంకా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకంటే ఈ కరోనా కారణంగా ఈ యొక్క సెమిస్టర్ లేట్ కావడం జరిగింది. సో వీరి కోసం కూడా కొంత సమయము టెట్ను ఆపాల్సి ఉంటుందనే వాదన కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క అభ్యర్థులు కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకొక సెమిస్టర్ ఆగితే వాళ్ళు కూడా టెట్కి అర్హత వచ్చినట్టే కాబట్టి వాళ్ళు కూడా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడాలి గవర్నమెంట్ వీరి రిక్వెస్ట్ను పరిగణలోకి తీసుకుంటుందా, లేకుంటే డైరెక్ట్గా ఇప్పుడున్న వారికి ఈ యొక్క మార్పులు చేసి ఉత్తర్వులు ఇస్తుందా అన్న విషయాల్ని మనము వేచి చూడాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, టెట్ కోసము ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. సో ఈ యొక్క మార్పులు చేసి త్వరలోని టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ప్లీజ్ అటెంటివ్గా ఉండండి, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ టు యూ ఆల్.
థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.